చూతపత్రం అంటే మనకేం తెలియదు. మామిడి తెలుసు కదా, మామిడి చెట్టు అంటే తెలుసు. చూతపత్రం అంటే మామిడి చెట్టే. ఇది మామిడి ఆకు, ఇది చూతపత్రం. దంతానికి మామిడికి సంబంధం ఏంటి? మామిడి చిగురు, మామిడి ఆకు పొడితో పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి. టూత్ పౌడర్ మామిడి ఆకులు నేను పెట్టి పొడి చేసేసుకుని కొద్దిగా సాల్ట్ కలిపి లేదా ఉట్టి పొడి అయినా సరే కడిగేసుకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి. ఇది పళ్ళు కదులుతున్నాయి అనుకోండి, మామిడాకు లేతాకలా నలిపి రోజు రుద్దారనుకోండి పన్ను గట్టిపడి కదలదు. దంత సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మామిడి చిగురు తిన్నామనుకోండి స్వరం బాగుంటుంది. కోయిల గానం అనగానే ఎవరో గొంతు బాగుందనుకోండి, కోయిల బాగుందే అంటాం కదా. ఎందుకంటాం? కోయిల ఈ మామిడి చిగురు తింటది కాబట్టి దాని గొంతు అంత శ్రావ్యంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. అలాగే మనకు కూడా రోజు లేత మామిడి చిగురు అంటే ఎర్రగా ఉండి చిన్న ఆకులు వస్తాయి. ఆ ఆకులు రోజు 2 తిన్నారనుకోండి ఈ గొంతు బొంగురు పోతాయి, గొంతు సమస్యలు పోతాయి, గొంతు పట్టేసి ఇలా రోజు తిన్నా సరే గొంతు మన మాట ఇంకా స్పష్టంగా మారిపోద్ది అనమాట. ఉన్నా లేకపోతే తినచ్చు.